అని చెప్పినట్టు బంతి ఎంత బలంగా కొడుతుందో అంత బలంగా వాపసు వస్తున్నట్టే ప్రజల ప్రతిఘటన కూడా అంతే సీరియస్గా డెవలప్ అయిందని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్తే మీరు పరిచయం అయిపోతుంది. 1983 జూలైలో ఆగస్టులో గోదావరి కన్నా ఒక ప్రజా సంఘం బహిరంగ సభ పెట్టగలిగాం ఉద్యమాల గురించి. మళ్ళీ అన్వర్ నాయకత్వం లోపల మన మిత్రులందరి నాయకత్వం లోపల జనవరి 27, 2007లో మాత్రమే ఒక మహత్తరమైన బహిరంగ సభ పెట్టడానికి ప్రయత్నం చేశాం. అంటే ఒక 20 సంవత్సరాలుగా సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ అని, సెక్యూరిటీ ఫోర్స్ అని, రిజర్వ్ సిఆర్పిఎఫ్ అని, ఎస్టీఎఫ్ అని, ఎస్పీఎఫ్ అని, గ్రేహాబ్స్ అని అసలు బహిరంగ సభలే పెట్టడానికి ఒక ప్రజా సంఘాలకు అవకాశం లేని పరిస్థితి ఉత్తర తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా గోదావరి కని, మందమర్రి, బెల్లపల్లి లాంటి ప్రాంతాల్లో. కానీ మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తల తెగిపడ్డా మేము ఇక్కడి నుంచి పోము అని చెప్పేసి ఆ రోజు బహిరంగ సభ పెట్టి ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా, యాంత్రీకరణకు వ్యతిరేకంగా పెట్టిన తర్వాత మళ్ళీ మొదలైంది. మొత్తంలో మళ్ళీ సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం మళ్ళీ మొదలైంది. సభ పెట్టిన 3వ రోజుల్లో అన్వర్ను గోదావరి పోలీసు వాళ్ళు దీనికి అంతా కీ ఇవ్వడు, అక్కడి నుంచి వచ్చిన వాడు, ఇక్కడి నుంచి వచ్చింది వీడు కాబట్టి అని లోపలికి తీసుకొని పోయింది. ఇమీడియట్లీ బాలగోపాల్కి ఫోన్ చేసేది ఉంటే ఆయన చేసిన నేనేందో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయండి లేకపోతే వదిలిపెట్టండి అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు 6 గంటల తర్వాత అన్వర్ను మళ్ళా బయటకు వదిలిపెట్టిన విషయం జనవరి 30th రోజున 2007లో జరిగింది. ఇది వాస్తవాలు. గోదావరికండ సభ జరిగింది. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా, యాంత్రీకరణకు వ్యతిరేకంగా. ఇవాళ చెప్పబడుతున్న యూనియన్లో మేము తెలంగాణ పేరు అంటున్న ఇవి కూడా ఇవాళ ఓపెన్ కాస్ట్ విధానాలకు వ్యతిరేకంగా లేవు. ఒక తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అని గెలిస్తే RG3 రామగుండం 3లో గెలిచింది, బెల్లపల్లిలో గెలిచింది, మందమర్రిలో గెలిచింది. ఎక్కడైతే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్ అని చెప్పబడుతున్నదో ఆ గనులలోనే మరింత ఎక్కువ విధ్వంసం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే ఎక్కడో ఒక దగ్గర మేనేజ్ అయ్యే పద్ధతి జరుగుతూ ఉంది. ఆ మేనేజ్ అయ్యే పద్ధతికి దూరంగానే ఇప్పుడు చెప్పుకున్న అన్ని గుణాలు కలిగిన నాయకత్వం అభివృద్ధి అయితే తప్ప ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. అటువంటి నాయకత్వాన్ని ఎదిగించుకోవాల్సిన పరిస్థితి మనందరిపైన. నిన్న పెట్రోల్ కంపెనీకి వ్యతిరేకంగా అసలు ఆ టీవీలలో చూస్తే ఏ పోలీసు వాళ్ళని వాళ్ళు కేర్ చేస్తలేరు. ప్రజలు ఏ పోలీసు వాళ్ళని కేర్ చేస్తలేరు. అసలు పబ్లిక్ హియరింగ్ అని చెప్పేసి వచ్చి పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చేస్తే మాకు ఇక్కడ పెట్రోల్ వద్దు, మా వాతావరణం మాకు ఇవ్వండి, ఉండనివ్వండి, మా బీలాలు మాకు ఉండనివ్వండి, మా బీలాల్లో కొబ్బరి చెట్టో లేకపోతే వరియో లేకపోతే ఇంకేదైనా చేసుకొని తిని పంట సస్తం, కానీ మీ కంపెనీలు వద్దు, మీ అభివృద్ధి వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అందుకు ఆ అభివృద్ధిని తీసుకొస్తున్న పాలకులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు కొనసాగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితి అభివృద్ధి అయితే తప్ప ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ కవ్వాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆగదు. రేపు ప్రపోజల్ చేయబోతున్న 8.5 వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆగదు. రేపు 49 గనులుగా చెప్పబడుతున్న ఓపెన్ కాస్ట్లో ఆగవు. పోలవరం ఆగదు తప్ప ఇంకా ఇటువంటి పోరాటాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నందిగ్రామ్ సింగూర్ తరహా వచ్చే పోరాటం మాత్రమే ఇవాళ ఓపెన్ కాస్ట్ అయితేంది, ఒక కవ్వాలు అయితేంది, ఒక పోలవరం అయితేంది ఆపగలుగుతాయి. ఆ పోరాటాలను ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా అటువంటి పోరాటాలను సమర్థించడం ద్వారా మాత్రమే ప్రజల హక్కులను కాపాడగలుగుతాం అనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.